దేశంలో పోలింగ్ పట్ల నిరాసక్తత ఎందుకు వచ్చింది? ఒకటి, యాంటీ గవర్నమెంట్ ఉంటే విపరీతమైన టెంపర్ వస్తుంది, లేదా ప్రో గవర్నమెంట్ ఉంటే విపరీతమైన టెంపర్ వస్తుంది. ఆంధ్రప్రదేశ్లో 80% పైగా పోలింగ్ జరిగినటువంటి నేపథ్యంలో యాంటీ గవర్నమెంట్ అన్న తెలుగుదేశం, ప్రో గవర్నమెంట్ అన్నటువంటిది వైసీపీ భావిస్తున్నాయి. అది ఎంతవరకు నిజమో 4వ తారీఖున తెలుస్తుంది. అది పక్కన పెడితే ఇక్కడ తాజాగా జరుగుతున్నటువంటిది 5వ విడత కూడా ఎన్నికలు అయిపోయినాయి. మనది 4వ విడత, ఇప్పుడు 5వ విడత పూర్తయిపోయింది 20వ తారీఖున. ఇంకా పబ్లిక్లో ఆ టెంపర్ ఎందుకు రావట్లేదు? ఇప్పుడు 60% మాత్రమే పోలింగ్. మేబీ రేపటికి లెక్క తేల్చి 62, 63 చెప్తారనుకుంటా. ఇది నిన్న రాత్రి లెక్కలను టంకిస్తా పత్రికలో వచ్చింది. వాళ్ళ 60% అన్నటువంటిది 60.5% ఎంతో నడిచింది. టోటల్గా చూస్తే ఎందుకు ఈ నిరాసక్తత కనబడుతోంది? పట్టణ ప్రాంతపు నిరాసక్తత ఎక్కువగా కనబడుతోంది. పల్లె ప్రాంతాలు భారీగా పాలు పంచుకుంటున్నటువంటి పరిస్థితి. ఎస్పెషల్లీ బీజేపీ ఏతర రాష్ట్రాలని చెప్పడానికే లేదు, అన్ని రాష్ట్రాల్లోనూ ఈ తరహా వాతావరణం ఉంది. ఉత్తరప్రదేశ్ లాంటి చోట్ల కూడా పోలింగ్ పర్సంటేజ్లు తక్కువగానే నమోదవుతున్నాయి. అదే సందర్భంలో బీజేపీ ఏతర రాష్ట్రాల్లో బెంగాల్ లాంటి చోట్ల ఎక్కువగా పోలింగ్ జరిగింది, ఆంధ్ర లాంటి చోట్ల ఎక్కువగా పోలింగ్ జరిగింది, తెలంగాణ లాంటి చోట్ల ఎక్కువ పోలింగ్ జరిగింది. దీని ఫలితం ఏ వైపుకి దారితీస్తుంది చూడాలి.